హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి అవసరమైనటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ, గ్రామర్ అండ్ కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎవ్రీడే రిలీజ్ చేస్తున్నాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్లీ రిలీజ్డ్ వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసరికి కాంపౌండ్ వర్డ్ గురించి మాట్లాడబోతూ ఉన్నాం. ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేది వర్డ్ ఫార్మేషన్లో ఒక పార్ట్. అంటే వర్డ్ ఫార్మేషన్ అనేది మనకి టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అండ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్స్ కూడా. ఈ వర్డ్ ఫార్మేషన్లో ఆల్రెడీ మనం ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ యూజ్ చేసి వర్డ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, అండ్ అదేవిధంగా అన్స్క్రాంబుల్ లెటర్స్ అంటే లెటర్స్ని అన్స్క్రాంబుల్ చేసి న్యూ వర్డ్ ఫార్మేషన్ అనేది ఎలా చేయాలి అనే వాటి గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వాటిని చూడకపోయినట్లయితే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది వర్డ్ ఫార్మేషన్లో థర్డ్ వీడియో, కాంపౌండ్ వర్డ్స్ అన్నమాట. ఇది అసలు ఫస్ట్ మనం ఈ కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంపౌండ్ వర్డ్ ఏంటేంటి? A compound word is formed when two or more words are joined together. కాంపౌండ్ వర్డ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే రెండు కానీ మూడు కానీ పదాలు అంటే వర్డ్స్ కలిసి ఇంకొక వర్డ్ అంటే టు క్రియేట్ ఎ న్యూ వర్డ్ దే కంబైన్, దే జాయిన్ టుగెదర్. అంటే మనం అక్కడ కాంపౌండ్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే మనం ఇది తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మీతో చెప్పడం జరిగింది. ఏదైనా సరే కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటూ ఉన్నారంటే ఆ కాన్సెప్ట్కి ఉన్నటువంటి టైటిల్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీ మదర్ టంగ్లో అవ్వచ్చు, లేదా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అవ్వచ్చు. ఎలాగైనా సరే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు సగం అర్థమైపోద్ది కాన్సెప్ట్. ఇప్పుడు కాంపౌండ్ అంటే ఏంటి? కాంపౌండ్ అంటే మెర్జ్ అని అర్థం, అంటే కంబైన్ చేయడం. ఓకే, అంటే మేక్ టుగెదర్ అని. ఇప్పుడు రెండు కానీ మూడు పదాలు కానీ కలిసి ఇంకొక పదాన్ని తయారు చేయడమే మనం ఇక్కడ కాంపౌండ్ వర్డ్ అంటారు. ఓకే, అవి ఒక కొత్త పదాన్ని, కొత్త మీనింగ్ని ఇస్తాయి. ఓకే, కాంపౌండ్ వర్డ్ అంటే కొత్త పదం ఏర్పడుతుంది, అదేవిధంగా ఈ యొక్క కొత్త మీనింగ్ని కూడా ఇస్తుంది అనమాట. అలాంటి వాటిని మనం ఇక్కడ కాంపౌండ్ వర్డింగ్ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి, సన్ ఉంది. సన్ అనేది ఒకటి నౌన్, అండ్ అదేవిధంగా లైట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు సన్, లైట్ ఈ రెండు వేరు వేరు పదాలు, కానీ రెండింటిని కలిపి మనం ఏమనొచ్చు? సన్ లైట్ అని చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా మనకి బుక్ ప్లస్ స్టోర్, బుక్ స్టోర్ అంటా ఉన్నాం. బుక్ ఒక వర్డ్ అండ్ స్టోర్ ఒక వర్డ్, ఈ రెండింటిని కలిపి మనం బుక్ స్టోర్ అంటా ఉన్నాం. అలాగే రెయిన్ బో, ఈ రెండు కూడా వేరు వేరు పదాలు, దాన్ని మనం రెయిన్బో అంటా ఉన్నాం. ఇలా రెండు పదాలు లేదా మూడు పదాలను కూడా కలపొచ్చు. ఓకే, సో ఇలా వేరు పదాలు కలిసి ఇంకొక పదాన్ని తయారు చేయడాన్ని మనం కాంపౌండ్ వర్డింగ్ అంటారు. అండ్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెన్ టూ ఫెమిలియర్ వర్డ్స్ జాయిన్ టు ఫార్మ్ ఎ న్యూ వర్డ్, ఒక ఫెమిలియర్ సెట్ ఆఫ్ వర్డ్స్ జాయిన్ అయితే అవి మనం ఇంకొక కాంపౌండ్ వర్డ్ని తయారు చేయగలం. ఓకే, ఫెమిలియర్ వర్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్, లైట్ ఈ రెండు కూడా వేరు వేరు పదాలు అయినప్పటికీ కూడా వీ రెండింటికి కామన్ ఫీచర్ ఉంది. లైట్ అంటే మనం వెలుగు అంటాం, ఆ వెలుగు అనేది సన్లో కూడా ఉంటుంది కదా. ఓకే, ఆ యొక్క రెండింటికి పదాలకి సిమిలారిటీ ఉంది కదా, కనెక్షన్ ఉంది కదా. సో అందుకని మనం ఆ రెండింటిని మెర్జ్ చేసి ఒక కాంపౌండ్ వర్డ్ అనేది రాయగలిగాం. ఓకేనా? సో అలాగే మనం మెర్జ్ చేసేటటువంటి ఆ రెండు కానీ మూడు కానీ పదాలు ఒక ఫెమిలియర్ మీనింగ్ని, ఫెమిలియారిటీని లేదా ఫెమిలియర్ క్వాలిటీని కన్వే చేయాలి. అప్పుడు మనకి మన కాంబినేషన్ అనేది కుదురుతుంది, అవి కాంపౌండ్ వర్డ్స్ అవుతాయి. ఓకే, అంటే అస్సలు సంబంధం లేనివి, కాంట్రాస్ట్గా ఉన్న వాటిని మనం మెర్జ్ చేయడం కుదరదు అనమాట, అవి మీనింగ్ని ఇవ్వలేవు. ఓకేనా? సో ఇక్కడ మనకి అసలు కాంపౌండ్ వర్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ కాంపౌండ్ వర్డ్స్ అనేవి మనకి 3 టైప్స్లో ఉంటాయండి. కాంపౌండ్ వర్డ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఎలా ఐడెంటిఫై చేస్తారంటే వాటి యొక్క రాసేటటువంటి విధానాన్ని బట్టి, హౌ దే ఆర్ రిటెన్,
హౌ దే ఆర్ రిటర్న్, దెన్ వీ కాల్ దెమ్ విత్ డిఫరెంట్ నేమ్స్. వాటి రాసే విధానాన్ని బట్టే మనకి వాటికి పేర్లు పెట్టడం జరిగింది. అందులో ఒకటే క్లోజ్డ్ కాంపౌండ్ అంటాం. ఫస్ట్ మనం ఈ క్లోజ్డ్ కాంపౌండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు క్లోజ్డ్ కాంపౌండ్ అంటే ఏంటంటే వెన్ టూ వర్డ్స్ ఆర్ జాయిన్డ్ వితౌట్ ఎనీ స్పేస్ ఆర్ హైఫన్. రెండు పదాలు కలుస్తాయి కానీ ఆ రెండింటి మధ్యన స్పేస్ కానీ అంటే గ్యాప్ కానీ లేదా హైఫన్ కానీ యూజ్ చేయరు. అలాంటి వాటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్ అంటారు. అంటే కాంపౌండింగ్ అనేది క్లోజ్ బై ఉంటుంది, గ్యాప్ అనేది ఉండదు. క్లోజ్ అంటే తెలుసు కదా మీకు, అలా మూసుకుపోయి ఉంటాయి, అంటే వాటి మధ్యన స్పేస్ అనేది ఉండదు అనమాట. అలాంటి వాటిని మనం క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటారు. ఎలాగంటే ఇప్పుడు నోట్ బుక్ అన్నాడు, క్లాస్ రూమ్ అన్నాడు, సన్ఫ్లవర్, టూత్ పేస్ట్, ఇలాంటివన్నీ కూడా క్లోజ్డ్ కాంపౌండ్సే. ఓకే, అండ్ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి క్లోజ్డ్ కాంపౌండ్ కి సంబంధించి. ఏంటంటే దిస్ మోస్ట్ ఆఫెన్ నౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్లోజ్డ్ కాంపౌండ్స్. అంటే చాలా సందర్భాల్లో నౌన్స్ ని మనం క్లోజ్డ్ కాంపౌండ్స్ గా చూస్తూ ఉంటాం. అంటే రెండు పదాలు మనం మెర్జ్ చేసేటటువంటి రెండు పదాలు కూడా నౌన్స్ అన్నమాట, అది ఉద్దేశం. ఓకే, ఎలాగ ఇప్పుడు టూత్ నౌనే, పేస్ట్ కూడా నౌనే, ఈ రెండింటిని కలిపి మనం ఇక్కడ కాంపౌండ్ చేస్తాం, దాన్ని క్లోజ్డ్ కాంపౌండ్ అంటాము. అలాగే ఫుట్ అన్నా కూడా నౌనే, అండ్ యాజ్ వెల్ యాజ్ బాల్ అన్నా కూడా నౌనే, ఈ రెండింటిని కలిసి మనం క్లోజ్డ్ కాంపౌండ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ బెడ్ అండ్ రూమ్, ఇలా క్లోజ్డ్ కాంపౌండ్స్ లో ఎక్కువగా నౌన్ కాంబినేషన్ అనేది ఉంటుంది అనేది అర్థం ఇక్కడ. అంటే అలాగని చెప్పి క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటే కేవలం నౌన్స్ మాత్రమే కలుస్తాయి అని అర్థం కాదు, ఎక్కువ సందర్భంలో అలా ఉంటాయి అనేది అర్థం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు అసలు ఏవి క్లోజ్డ్ కాంపౌండ్ ఉంటాయి, ఏవి క్లోజ్డ్ కాంపౌండ్ కాదు అనేది మనకి ఫిక్స్డ్ గా మనం చెప్పలేమండి. వాటికి ఫిక్స్డ్ రూల్ అనేది ఏమీ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే దే ఆర్ కామన్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ యూసేజ్. అసలు ఈ క్లోజ్డ్ కాంపౌండ్ అనే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే ఎర్లియర్ మీకు ఓపెన్ కాంపౌండ్స్ ఉండేవి. అంటే ఎప్పుడైతే మనం రెండు డిఫరెంట్ వర్డ్స్ ని కలిపి రాస్తున్నామో వాటిని ఓపెన్ గా రాసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఆ ఓపెన్ కాస్త వీటికి హైఫన్స్ యూజ్ చేయడం కొనసాగించారు. అండ్ తర్వాత ఏమైందంటే వాటి ఫ్రీక్వెన్సీ పెరిగిపోయి ఆ యొక్క వర్డ్ అనేది అందరికీ మ్యాక్సిమం అలవాటు అయిపోయిన తర్వాత కాంపౌండ్ వర్డింగ్ అనేది వాటిని క్లోజ్ గా వాడడం స్టార్ట్ అయింది. ఓకే, సో మీకు ఓపెన్ కాంపౌండ్ ఏంటి, ఈ క్లోజ్డ్ కాంపౌండ్ ఏంటి, హైఫనేటెడ్ కాంపౌండ్ ఏంటి, ఎలా గుర్తించాలి అనేది మీకు ఒక ఫిక్స్డ్ రూల్ అనేది ఏమి ఉండదు. మీరు గనక ఏది కాంపౌండ్ వర్డ్, ఏది క్లోజ్డ్ కాంపౌండ్, ఏది ఓపెన్ కాంపౌండ్ అనేది కన్ఫామ్ గా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆ వర్డ్ ని తెలుసుకోవాలి. ఆ కాంపౌండ్ వర్డ్స్ మీరు డిక్షనరీలో రిఫర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, డిక్షనరీలో రిఫర్ చేయడం మీకు హ్యాబిట్ గా ఉండాలి. అప్పుడు మీకు క్లోజ్డ్ కాంపౌండ్స్ అండ్ ఓపెన్ కాంపౌండ్స్ ఇవన్నీ పెద్ద లిస్ట్, అది మనం ఇవే ఇలా ఉంటాయి అవి ఇలా ఉంటాయి అనేది చెప్పడానికి లేదు అక్కడ. ఓకే, సో దాన్ని మనం ఎక్సర్సైజ్ లోనో లేదా ప్రాక్టీస్ ద్వారానో ఎవ్రీడే మనం వాటిని చూడడం వల్ల మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు అనమాట యూజ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ వన్ హైఫనేటెడ్ కాంపౌండ్స్. ఈ హైఫనేటెడ్ కాంపౌండ్స్ అంటే మనకి ఈ హైఫన్ సింబల్ ని రెండు వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటి మధ్యలో హైఫన్ ని యూజ్ చేస్తారు అనమాట. అంటే ఆ రెండింటిని కొంచెం సపరేట్ చేయడానికి ఈ హైఫన్ ని యూజ్ చేస్తారు. అలాంటి వాటిని మనం హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అంటారు. ఎలాగంటే ఈ ఫ్రీక్వెంట్ గా మనం చూస్తూనే ఉంటాం, మదర్ ఇన్ లా. ఎలా అయింది అది, ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళింది అనుకోండి, ఆ కొత్తగా ఇంటికి వెళ్ళిన అక్కడ మదర్ ఉంటుంది కదా, తను పెళ్లి చేసుకున్న హస్బెండ్ యొక్క మదర్ ఉంటది కదా, ఆ మదర్ తినికి కూడా మదర్ అవుతా ఉంది. కానీ ఎలా అవుతుంది, మదర్ బట్ అకార్డింగ్ టు లా. అందుకని అలా మీకు మదర్ ఇన్ లా అని పెట్టడం జరిగింది. ఇవి అన్నింటినీ ప్రిపోజిషన్స్ ని ఈ నౌన్ ని అన్ని కలపడానికి మిక్స్ అయిపోతే అర్థం పోతుందని చెప్పి మీకు ఇక్కడ ఈ హైఫన్స్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ 21 అనేది కూడా మీకు హైఫనేటెడ్ వర్డే. అలాగే వెల్ నోన్ అనేది, పార్ట్ టైం అనేది, ఇవన్నీ కూడా మీకు హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్. అయితే ఎప్పుడెప్పుడు హైఫన్ వాడాలి అనేది మీకు కరెక్ట్ గా మీకు ప్రిన్సిపల్స్ ఇస్తాను చూడండి. ఓకే, యూజ్ హైఫన్ when.
ఓకే, ఇప్పుడు మీకు ఎప్పుడు ఈ హైఫన్ ని యూజ్ చేయాలంటే, సో 2 or more words act together as one adjective. ఓకే, 2 words కానీ 3 words కానీ ఒక యాడ్జెక్టివ్ గా వర్క్ చేస్తున్నప్పుడు అవి గనక నౌన్ ముందు వస్తే, నౌన్ ముందు ఈ యొక్క కాంపౌండ్ వర్డ్ గనక వచ్చింది అనుకోండి, అది యాడ్జెక్టివ్ గా పనిచేస్తున్నప్పుడు మనం దానికి హైఫన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ఇందులో హైఫన్ ఏంటి? ఇప్పుడు కాంపౌండ్ వర్డ్ ఏంటి? లాంగ్ టర్మ్, ది హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్. అయితే దానికి హైఫన్ ఎందుకు ఉంచారు? హైఫన్ లేకుండా రాయొచ్చు కదా అని అంటే, ఎందుకు రాయాల్సి వచ్చింది హైఫన్ అంటే, నెక్స్ట్ ఏముంది? ప్లాన్ ఉంది కదా. ప్లాన్ అనేది ఏంటి? నౌన్. సో ఎలాంటి ప్లాన్? లాంగ్ టర్మ్ ప్లాన్. అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ అనే ఈ కాంపౌండ్ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఆ ప్లాన్ అని ఎలాంటి ప్లాన్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది కదా, అందుకని లాంగ్ టర్మ్ ప్లాన్ అనేటటువంటి ఈ కాంపౌండ్ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ప్లాన్ అనేటటువంటి నౌన్ కి యాడ్జెక్టివ్ అవుతుంది. ఇప్పుడు దాని ప్రకారం ఏంటి? ఈ ఎప్పుడైతే నౌన్ ముందు ఈ కాంపౌండ్ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుందో అప్పుడు ఆ కాంపౌండ్ వర్డ్ కి ఈ హైఫన్ ని యూజ్ చేయాలన్నమాట. ఓకే, అందుకనే అలా ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఏ హై క్వాలిటీ ప్రొడక్ట్. ఇక్కడ హై క్వాలిటీ అనేది కంబైన్ చేసినటువంటి కాంపౌండ్ వర్డ్. అయితే ఇప్పుడు దాని తర్వాత ఏముంది? నౌన్ ప్రొడక్ట్ అనే నౌన్ ఉంది చూడండి. ఈ ప్రొడక్ట్ అనే నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది హై క్వాలిటీ అనేటటువంటి కాంపౌండ్ వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ హై క్వాలిటీ అనేటటువంటి ఈ కాంపౌండ్ వర్డ్ నౌన్ ముందు ఉంది కనుక మనకి మరలా హైఫన్ ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే మీకు నౌన్ ముందు కాంపౌండ్ వర్డ్ యాడ్జెక్టివ్ గా గనక పనిచేస్తూ ఉంటే అప్పుడు మనం ఆ కాంపౌండ్ వర్డ్ మధ్యలో హైఫన్ ని యూజ్ చేయాలి అనేది అర్థం. ఆల్ రైట్, నెక్స్ట్ మీకు ఎగ్జాంప్షన్ ఉంది ఇక్కడ. రైట్, చూడండి, డోంట్ యూజ్ హైఫన్ వెన్ ద యాడ్జెక్టివ్ కమ్స్ ఆఫ్టర్ ద నౌన్. ఓకే, మీరు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నౌన్ కి ముందు వస్తే ఆ యాడ్జెక్టివ్ హైఫన్ వాడాలి. ఆ యాడ్జెక్టివ్ మధ్యలో ఒకవేళ ఆ యాడ్జెక్టివ్ నౌన్ తర్వాత కనుక వస్తే యాడ్జెక్టివ్ కి హైఫన్ వాడకూడదు. ఎలాగంటే, ద ప్లాన్ ఈజ్ లాంగ్ టర్మ్. ఇక్కడ లాంగ్ టర్మ్ అనేది ఇంతకు ఇప్పుడు ముందు సెంటెన్స్ లో ఏం చేసాం? హైఫన్ యూజ్ చేసాం. ఎందుకని? ఇది లాంగ్ టర్మ్ అనేది మీకు ఈ ప్లాన్ అనేటటువంటి నౌన్ కి యాడ్జెక్టివ్ గా పనిచేసింది కాబట్టి అక్కడ మనం హైఫన్ ని యూజ్ చేసాం. కానీ ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ అనేది ఈ నౌన్ కి యాడ్జెక్టివ్ గా పని చేయట్లేదు. ఓకే, అందుకని ఈ లాంగ్ టర్మ్ ని మనం హైఫన్ ని యూజ్ చేయడం జరగలేదు అనమాట. ఓకే, సో నో హైఫన్ ఈస్ యూజ్డ్ దేర్. అండ్ యూజ్ హైఫన్ విత్ ప్రిఫిక్సెస్ లైక్ సెల్ఫ్, ఎక్స్, ఆల్, గ్రేట్, కో. ఇలాంటి ప్రిఫిక్సెస్ గనక మీకు వర్డ్స్ లో కాంపౌండ్ వర్డ్స్ ముందు గనక ఉంటే అప్పుడు మీకు ఆ యొక్క కాంపౌండ్ వర్డ్ కి హైఫన్ ని యూజ్ చేయాలంటా ఉన్నాడు. ఎలాగూ ఇక్కడ సెల్ఫ్ మేడ్, ఇది కాంపౌండ్ వర్డ్. ఈ కాంపౌండ్ వర్డ్ కి ఇప్పుడు సెల్ఫ్ అనేటటువంటి ప్రిఫిక్స్ ఉంది కదా, అంటే ముందు వచ్చినటువంటి వర్డ్ సెల్ఫ్ అనేటటువంటి వర్డ్ కాబట్టి ఆ కాంపౌండ్ వర్డ్ కి హైఫన్ ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ హస్బెండ్. ఇక్కడ హస్బెండ్ అనే దానికి ఈ ప్రిఫిక్స్ ఏంటి? ఎక్స్ అనే వర్డ్. ఈ ఎక్స్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? అది కాంపౌండ్ వర్డ్ లో ఉన్నప్పుడు దానికి హైఫన్ ని యూజ్ చేయాలంట. ఓకే, సో అలాగే ఆల్ పవర్ఫుల్. ఎలా? నెక్స్ట్, వన్ రైటింగ్ నంబర్స్ ఫ్రమ్ 21 to 91. ఓకే, ఇది ఒకటి మీరు గుర్తుపరచాలి. ఇక్కడ మీరు చూసారు కదా 21 అనేది. మీరు ఎప్పుడైనా సరే 21 అని మీరు వర్డ్స్ లో రాస్తుంటే, నంబర్ కాదండి, వర్డ్స్ లో కనుక మీరు రాస్తున్నట్లయితే 21 నుంచి 91 వరకు ఏ నెంబర్ మీరు రాసినా సరే మీకు హైఫన్ ని యూజ్ చేయాలి. ఎలాగంటే 21, 20-1, 25 లేదా 45 ఇలా హైఫన్ ని యూజ్ చేయాలి నంబర్స్ రాసినప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ కాంపౌండ్ నౌన్స్ అండ్ టైటిల్స్. ఓకే, కాంపౌండ్ నౌన్స్ టైటిల్స్ గా వచ్చినప్పుడు మీకు ఎలా వాడాలి చూడండి. అంటే కాంపౌండ్ వర్డ్స్ టైటిల్ గా వచ్చినప్పుడు హైఫన్ వాడాలని చెప్తా ఉన్నాడు.
కాంపౌండ్ నౌన్స్ ఆర్ పర్మనెంట్లీ హైఫనేటెడ్. అప్పుడు కొన్ని సర్టైన్ కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి కదా టైటిల్స్ గా వచ్చినప్పుడు, ఆ యొక్క సర్టైన్ కాంపౌండ్ వర్డ్స్ ఎప్పుడూ హైఫనేటెడ్ గానే ఉంటాయి. అంటే ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు హైఫన్ ఉండి ఇంకో ప్లేస్ లో ఉన్నప్పుడు హైఫన్ తీసేయడం ఉండదు అక్కడ. అలాంటి కొన్ని సర్టైన్ అంటే కొన్ని ఫిక్స్డ్ అనేవి మీకు ఎప్పుడు కూడా హైఫన్ తోనే యూజ్ చేస్తాం. అది నౌనా, తర్వాత నౌన్ ఉందా, వర్బ్ ఉందా, యాడ్జెక్టివ్ ఉందా, ఏముంది అనేది అనవసరం. అవి ఎప్పుడు కూడా లైక్ హైఫనేటెడ్ గానే యూజ్ చేస్తారు. ఎలాంటివి అంటే ఇక్కడ చూడండి, మదర్ ఇన్ లా, ఎడిటర్ ఇన్ చీఫ్, బ్రదర్ ఇన్ లా, చెక్ ఇన్, చెక్అవుట్, రన్ అప్, పాస్ బై. సో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మీకు అవన్నీ కూడా హైఫనేటెడ్ గానే యూజ్ చేయాలి. ఓకే, నో ఛాన్స్ ఆఫ్ రిమూవింగ్ హైఫన్ దేర్. ఓకే, సో మీకు ఇంకా డెప్త్ లోకి వెళితే చూడండి, టు అవాయిడ్ అంబిగ్విటీ అండ్ కన్ఫ్యూజన్. అసలు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి కూడా మనం ఇక్కడ ఈ కాంపౌండ్ వర్డ్స్ మధ్యలో హైఫన్ ని యూజ్ చేస్తాం. కన్ఫ్యూజన్ అన్న అంబిగ్విటీ అన్న ఒకటేనండి, నో డిఫరెన్స్. అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్ అని అర్థం. సో ఇప్పుడు వెన్ టూ మీనింగ్స్ ఆర్ పాసిబుల్, ఈ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒకే వర్డ్ కి 2-3 అర్థాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఆ యొక్క కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఒక స్పెల్లింగ్ కి హైఫన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ద హైఫన్ హెల్ప్స్ మేక్ ద మీనింగ్ క్లియర్. ఎప్పుడైతే ఆ హైఫన్ యూజ్ చేస్తున్నామో ఆ యొక్క మీనింగ్ లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయడం, అలాంటి వాటికి కూడా మనం ఇక్కడ హైఫన్ ని యూజ్ చేస్తారనమాట కాంపౌండ్ వర్డ్ కి. సో ఇక్కడ చూడండి, రీసైన్ అనేటటువంటి వర్డ్ ఉంది. యాక్చువల్ గా అయితే అదేంటి, రిజైన్ అంటారు. ఓకే, రిజైన్ అనేది మాక్సిమం అందరికీ తెలిసినటువంటి వర్డే, కానీ అది ఒకవేళ రీసైన్ అని రాయాల్సి వచ్చినప్పుడు, అంటే రీసైన్ అంటే సైన్ అగైన్ అని అర్థం. రీసైన్ అంటే రీ అంటే ఏంటి, మరలా అని కదా. సో సైన్ అంటే ఏంటి, సిగ్నేచర్ చేయమని కదా. అంటే తిరిగి మరలా సిగ్నేచర్ చేయండి అని చెప్పడానికి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజైన్ అనే స్పెల్లింగ్ నే వాడామనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా. అంటే అక్కడ క్లారిటీ ఉంటుంది కదా, మీనింగ్ లో క్లారిటీ ఉండదు కదా. అందుకని ఆ యొక్క క్లారిటీ కోసమే ఈ యొక్క హైఫన్ ని యూజ్ చేయడం జరిగింది అనమాట. రీసైన్ అంటారు. అలాగే ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఒకే వర్డ్ చెప్తే రిజైన్ అవుతుంది. రిజైన్ అంటే ఏంటి, క్విట్ ఏ జాబ్ అని, జాబ్ ను వదిలేయడాన్ని రిజైన్ అంటారు. కానీ అదే దాన్ని మనం తిరిగి సంతకం చేయండి అనాలి అంటే రిజైన్ అని అనరు కదా, అనకూడదు కదా, తప్పు వస్తుంది కదా మీనింగ్. ఆ యొక్క కన్ఫ్యూజన్ ని తగ్గించడం కోసం మనకి ఇక్కడ రీసైన్ అని చెప్పడం కోసం, చదివించడం కోసం ఆ రీకి సైన్ కి మధ్యలో హైఫన్ ని ఉంచడం జరిగింది. అలాగే రికవర్ అన్నాం. ఈ రికవర్ అనేది గెట్ వెల్ అనే మీనింగ్ తో వస్తుంది. రికవర్, ఓకే, గెట్ వెల్ సూన్ అంటారు. రికవర్ అవుతున్నారండి యాక్సిడెంట్ నుంచి అంటారు. ఇక్కడ రికవర్ అంటే గెట్ వెల్ అనేది వస్తుంది మీనింగ్. మరి ఇక్కడ రీకవర్, కవర్ చేయడం అంటే ఏంటి, కవర్ చేయడం అంటే కప్పడం కదా. తిరిగి మళ్ళా కప్పు అని అనాలనుకోండి, మరి మనం ఇక్కడ రికవర్ అని చెప్పలేం కదా. దాన్ని ఏం చేయాలి, హైఫన్ యూజ్ చేసి ఆ యొక్క వర్డ్ ప్రొనౌన్సియేషన్ బ్రేక్ చేయాలి. రీకవర్ అని చెప్పాలి. హైఫన్ యూజ్ చేయడం వల్ల అక్కడ మనకి ప్రొనౌన్సియేషన్ సౌండ్ అనేది మారిపోతుంది. సో అప్పుడు మీనింగ్ కూడా మారుతుంది అనమాట. అంటే వినే వాళ్ళకి లేదా రాసే వాళ్ళకి, చదివే వాళ్ళకి అక్కడ క్లారిటీ ఉంటుంది. ఓకే, అలాంటి అంబిగ్విటీని అవాయిడ్ చేయడానికి కూడా మనకి ఈ హైఫన్ ని యూజ్ చేస్తారు. సో ఈ హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఎన్ని చోట్ల ఉంటాయి అనేది మీకు ఐడియా ఉంది కదా. సో ఇవన్నీ కూడా మీకు మరలా రివైజ్ చేయడానికి ఇంకోసారి చూడండి. థర్డ్ టైప్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్ ఏంటంటే ఓపెన్ కాంపౌండ్స్. 2 words రిటన్ విత్ స్పేస్. ఓపెన్ కాంపౌండ్ అంటే ఏం లేదు, ఏదైనా 2 పదాలు విడివిడిగా, ఓకే, విడివిడిగా ఒకే పదాన్ని అర్థం ఇచ్చేలా ఒకే యూనిట్ గా రాయడాన్ని మనం ఇక్కడ ఓపెన్ కాంపౌండ్స్ అంటారు. పోస్ట్ ఆఫీస్ అన్నాం. పోస్ట్ అనేది ఒక వర్డ్, ఆఫీస్ అనేది ఒక వర్డ్. అంటే పోస్ట్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఒక ఆఫీస్ అనే అర్థంతో యూజ్ చేస్తారు అక్కడ. అదేవిధంగా ఫుల్ మూన్, మూన్ ఫుల్ గా ఉన్నటువంటి మూన్ అనే అర్థంతో వస్తుంది. అలాగే హై స్కూల్, స్కూల్ యొక్క ర్యాంక్ ని తెలియజేసేదే ఇక్కడ హై స్కూల్ అంటా ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ గా ఉన్నది అంటే చల్లగా ఉన్నటువంటి క్రీమ్ అని అంటాం. ఇలా ఓపెన్ కాంపౌండ్స్ అనేవి ఒకే కాంపౌండ్ వర్డ్ కానీ అది విడివిడిగా రాయడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం ఇక్కడ ఓపెన్ కాంపౌండ్స్ అనేవి పిలుస్తూ ఉంటాం.
సో టు ఐడెంటిఫై ఓపెన్ కాంపౌండ్స్, ఈ ఓపెన్ కాంపౌండ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఏం చేయాలి? ఇఫ్ ద వర్డ్స్ వర్క్ టుగెదర్ టు ఎక్స్ప్రెస్ వన్ ఐడియా. ఓకే, ఇక్కడ రెండు వర్డ్స్ కానీ మీకు ఒకే ఐడియాని ఫామ్ చేయడానికి కంబైన్డ్ అయినాయి అనుకోండి, వాటిని మనం ఇక్కడ ఓపెన్ కాంపౌండ్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే రెండు డిఫరెంట్ వర్డ్స్ ఒకే ఐడియాని కన్వే చేయడానికి ఫామ్ అయ్యేవే మనం ఓపెన్ కాంపౌండ్స్ అన్నమాట. బట్ ఆర్ స్టిల్ రిటర్న్ సపరేట్లీ, కానీ అవి మనం సపరేట్ గానే రాస్తాం, కంబైన్ చేయం వాటిని. ఓకే, సో ఇట్స్ అన్ ఓపెన్ కాంపౌండ్. అలాంటి వాటిని మనం ఇక్కడ ఓపెన్ కాంపౌండ్స్ అనేవి పిలవడం జరుగుతుంది. సో ఓపెన్ కాంపౌండ్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్. ఓపెన్ కాంపౌండ్స్ అనేవి మోడర్న్ ఇంగ్లీష్ లో చాలా కామనే. ఓకే, సో మై లాటర్ బికమ్ హైఫనేటెడ్. ఓపెన్ కాంపౌండ్స్ తర్వాత అవి హైఫనేటెడ్ గా అయిపోవచ్చు. అంటే ఈ రోజు ఓపెన్ కాంపౌండ్ గా రాసింది తర్వాత హైఫనేటెడ్ గా రాయొచ్చు. అండ్ అదే విధంగా ఆర్ క్లోజ్డ్ ఓవర్ టైం. మీకు టైం గడిచిన కొద్దీ అవి క్లోజ్డ్ కాంపౌండ్ కూడా అయిపోవచ్చు. ఎలాగంటే ఇక్కడ చూడండి, డేటాబేస్ అని ఫస్ట్ లో ఎలా రాసేవాళ్ళు అంటే విడివిడిగా రాసేవాళ్ళు. డేటాబేస్ అనేది కాంపౌండ్ వర్డే కానీ ఓపెన్ కాంపౌండ్ గా రాసేవాళ్ళు. దాని తర్వాత ఏమైపోయిందంటే అది డేటాబేస్ అని క్లోజ్డ్ కాంపౌండ్ అయిపోయింది. లేటర్ ఆన్ టైం గడిచే కొద్దీ అది క్లోజ్డ్ కాంపౌండ్ అయిపోయింది అనమాట. అంటే కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఈ రోజు ఓపెన్ కొన్నా కొద్ది కాలానికి అవి హైఫనేటెడ్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకో కొద్ది కాలానికి మీకు క్లోజ్డ్ కాంపౌండ్ కూడా అయిపోవచ్చు. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూ వర్డ్స్ అనేవి మీకు ఇక్కడ క్లోజ్డ్ కాంపౌండ్ ఓపెన్ కాంపౌండ్ అనేది డిసైడ్ చేస్తుంది. చూడండి, బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ సమ్ వర్డ్ కాంబినేషన్. మీరు ఈ వర్డ్ కాంబినేషన్ గమనిస్తే అసలు ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, వేటి కాంబినేషన్ తో ఫామ్ అవుతాయి అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఎలాగంటే నౌన్ ప్లస్ నౌన్ ని, రెండు నౌన్స్ ని యూజ్ చేసి మీకు ఇక్కడ ఇలాంటి వర్డ్స్ ని తయారు చేస్తారు, కాంపౌండ్ వర్డ్స్ ని తయారు చేస్తారు. నౌన్ కలిసినప్పుడు ఇంకొక నౌనే వస్తుంది కదా. ఓకే, ఎలాగంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది అలా అనమాట. అండ్ అదేవిధంగా యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ మరలా నౌనే అవుతుంది. ఎందుకనంటే యాడ్జెక్టివ్ కూడా నౌన్ గురించే చెప్తుంది కాబట్టి, సో యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కూడా నౌనే అవుతుంది. అంటే రాబోయే కాంపౌండ్ వర్డ్ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల జరిగేటటువంటి ఆ కాంపౌండ్ వర్డ్ ఇంకొక నౌన్ గా ఫామ్ అవుతుంది అని అర్థం అనమాట అక్కడ. ఓకే, ఎలాంటివంటే ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి, బ్లాక్ బోర్డ్ అన్నారు, గ్రీన్ హౌస్ అన్నారు ఏంటి. సో ఇలా మీకు కొన్ని వర్డ్స్ అవి యాడ్జెక్టివ్, ఫస్ట్ ఏమో యాడ్జెక్టివ్ ఉంటుంది మీకు గమనిస్తే, ఫస్ట్ వర్డ్ 2 words లో ఫస్ట్ వర్డ్ యాడ్జెక్టివ్ అవుతుంది, రెండో వర్డ్ నౌన్ అవుతుంది అనమాట అది. అండ్ మీకు టూత్ పేస్ట్ గమనించారనుకోండి, టూత్ అనేది నౌను, పేస్ట్ అనేది కూడా నౌను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఒక 2 words, ఆ 2 words కూడా మాక్సిమం అవి 2 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు నౌన్ ప్లస్ వర్బ్ కూడా ఉంది. నౌన్ ఫస్ట్ వర్డ్ నౌన్, నెక్స్ట్ వర్డ్ వర్బ్. ఎలాగంటే రెయిన్ అనేది ఏంటి, నౌన్ అది. అండ్ ఫాల్ అనేది వర్బ్. ఈ రెండింటి కలిపి మనం ఇక్కడ నౌన్ గా ఫామ్ చేస్తా ఉన్నాం, రెయిన్ ఫాల్ అని. అలాగే సన్ అనేది నౌన్, రైజ్ అనేది వర్బ్, సన్ రైజ్ అన్నాం, సో మళ్ళీ అది నౌన్ అయిపోయింది. ఓకే, సో ఇట్లా మనకి ఈ వర్డ్ కాంబినేషన్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. ఒకసారి అన్ని చూసుకోండి, వీడియో పాస్ చేసుకుని ఏ కాంబినేషన్ తో ఏది ఉంటుంది అనేది మీరు కొంచెం గమనించండి. మీనింగ్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్స్, అసలు కాంపౌండ్ వర్డ్స్ కి మీనింగ్స్ ఎలా వస్తాయి, ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ లో చూద్దాం. చూడండి, సమ్ టైమ్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ కాంపౌండ్ వర్డ్ ఈజ్ లిటరల్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఫిగరేటివ్. ఈ కాంపౌండ్ వర్డ్స్ మీనింగ్స్ అనేవి కొన్నిసార్లు లిటరల్ గా ఉంటుంది, అంటే డైరెక్ట్ గానే ఉంటుంది. ఆ వర్డ్ ఏదైతే 2 words ఏమేమి మీనింగ్ ఇస్తాయో అదే డైరెక్ట్ గా మీనింగ్ కాంపౌండ్ వర్డ్ కూడా ఇస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది ఫిగరేటివ్ గా కూడా ఉంటుంది అనమాట. అంటే అసలు కంబైన్ అయినటువంటి వర్డ్స్ కిను ఇంకొక కంబైన్డ్ చేసిన తర్వాత వచ్చినటువంటి కాంపౌండ్ వర్డ్ మీనింగ్ కి సంబంధం ఉండదు అనమాట. దాన్ని మనం ఇక్కడ ఫిగరేటివ్ అంటాం, అంటే అలంకారప్రాయంగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, రెయిన్ కోట్ అన్నాం. ఇప్పుడు రెయిన్ కోట్, కోట్ యూజ్డ్ ఇన్ రెయిన్ అని అర్థం అక్కడ, రెయిన్ కోట్ అంటే. ఓకే, ఇప్పుడు రెయిన్ కోట్ అనేది కోట్ యూజ్డ్ ఇన్ రెయిన్ అనడానికి మనకు అక్కడ సిమిలర్ డైరెక్ట్ గానే మీనింగ్ ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి, బటర్ఫ్లై అన్నాం అనుకోండి, ఈ బటర్ఫ్లై లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, బట్టర్ అనే వర్డ్ ఉంది,
ఫ్లై అనే వర్డ్ ఉంది. ఇక్కడ బట్టర్కి ఫ్లైకి అసలు సంబంధమే లేదు. బట్టర్ అంటే మనం ఇక్కడ వెన్న అంటాం, ఫ్లై అంటే ఎగరడం అంటాం. ఓకే, ఈ రెండింటికి సంబంధం లేదు. కానీ ఇలాంటి ఉద్దేశంతో వాడినటువంటి ఆ యొక్క నౌను ఫిగరేటివ్ గా యూజ్ చేస్తారనమాట. ఎలాగూ బటర్ఫ్లై ఎగిరినప్పుడు సౌండ్ వస్తుందా? సీతాకోక చిలుక ఎగురుతున్నప్పుడు సౌండ్ వస్తుందా? ఉండదు. అలాగే మనం బటర్ అప్లై చేసినప్పుడు సౌండ్ వస్తుందా? ఉండదు. అంటే బటర్ ఎంత స్మూత్ గా ఉంటుందో ఆ యొక్క ఫ్లయింగ్ జరిగినప్పుడు అంత స్మూత్ గా వెళ్ళిపోద్ది అనమాట. నో సౌండ్. ఓకే, అంత సాఫ్ట్ గా ఉంటుంది. ఆ విధంగా ఫిగరేటివ్ గా మీనింగ్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ టు ఐడెంటిఫై ద ట్రూ మీనింగ్. మీకు కంబైన్ చేసినటువంటి ఆ కాంపౌండ్ వర్డ్స్ యొక్క మీనింగ్ అనేది కరెక్ట్ గా తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా కాంటెక్స్ట్ ని గుర్తించాలి. ఎప్పుడైనా సరే లాంగ్వేజ్ లో కరెక్ట్ గా అర్థం కావాలంటే కాంటెక్స్ట్ అంటే తెలియాలి. సిచ్యువేషన్ తెలియకుండా మనకి ఆ యొక్క సెంటెన్స్ మీనింగ్ అనేది అర్థం కాదు. సో మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. మీకు టెట్ అండ్ డిఎస్సిలో ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి చాలా ఎరువిగా అడిగేటటువంటి క్వశ్చన్ అండి. సో టెట్ లో కానీ డిఎస్సిలో కానీ కాంపౌండ్ వర్డ్స్ మీద ఎలాంటి క్వశ్చనింగ్ ఉంటుందో ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్, లేదంటే ఎర్రర్ డిటెక్షన్, లేదనుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ఈ 3 ప్లేసెస్ లోను మీకు ఈ కాంపౌండ్ వర్డ్స్ మీద మీకు క్వశ్చనింగ్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఎలాగూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఈ కాంపౌండ్ వర్డ్స్, కరెక్ట్ కాంపౌండ్ వర్డ్ ని ఫిల్ చేయమంటాడు. అలాగే ఎర్రర్ డిటెక్షన్ అంటే కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చి ఏది సరైన కాంపౌండ్ వర్డ్ గుర్తించండి అని అడుగుతాడు. అండ్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుందండి. నోన్, అన్నోన్ 2 కాంప్రహెన్షన్స్ ఉంటాయి. అండ్ అందులో ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్ ని ఐడెంటిఫై చేయడం లేదా మీనింగ్ ని కనుక్కోవడం, ఇలా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఇన్ని రకాలుగా మీకు కాంపౌండ్ వర్డ్ నుంచి క్వశ్చనింగ్ ఉంటుంది. అండ్ ఫైండ్ ద కరెక్ట్లీ ఫార్మ్డ్ కాంపౌండ్ వర్డ్. ఫైండ్ ద కరెక్ట్లీ ఫార్మ్డ్ కాంపౌండ్ వర్డ్ అంటారు, లేదనుకుంటే చూస్ ద సూటబుల్ కాంపౌండ్ వర్డ్ ఫర్ ద బ్లాంక్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మీకు కాంపౌండ్ వర్డ్స్ మీద క్వశ్చనింగ్ అనేది ఉండబోతుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒక లిస్ట్ ఉంది చూడండి. ఈ లిస్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అన్ని కూడా క్లోజ్డ్ కాంపౌండ్స్, వాటి మీనింగ్స్ ఇలా ఉన్నాయి. మీరు ఒకసారి వీటిని చూసుకోవడానికి ట్రై చేయండి. బ్లాక్ బోర్డ్, టూత్ బ్రష్, న్యూస్ పేపర్, బెడ్రూమ్, పోలీస్ మ్యాన్, వాటర్ ఫాల్, ప్లే గ్రౌండ్, ఫైర్ ఫ్లై, నోట్బుక్, పోస్ట్ మ్యాన్, ఇవన్నీ కూడా క్లోజ్డ్ కాంపౌండ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటి పర్సనల్ అండ్ వీటి యొక్క మీనింగ్స్ కూడా ఇక్కడ ఈ సైడ్ న ఇవ్వడం జరిగింది. వీటన్నింటిని మీరు కొంచెం గుర్తించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనం ఇక ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ ప్యాటర్న్ టెట్ అండ్ డిఎస్సిలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద, ఓకే, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద అన్నాడు అంటే ఎక్కడ పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఓకే, అన్ని మీకు ఆప్షన్స్ ఇచ్చినన్ని కూడా ప్లే గ్రౌండ్ అని ఇచ్చాడు. కానీ మీకు ఒకటేమో ఓపెన్ కాంపౌండ్ ఇచ్చాడు, ఒకటేమో క్లోజ్డ్ కాంపౌండ్, ఒకటి హైఫనేటెడ్ ఇచ్చాడు. మీకు ప్లే గ్రౌండ్ అనేది క్లోజ్డ్ కాంపౌండ్ అండి. ప్లే గ్రౌండ్ అనేది క్లోజ్డ్ కాంపౌండ్ ఇది. సో మీకు క్లోజ్డ్ కాంపౌండ్ గానే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లే గ్రౌండ్ క్లోజ్డ్ కాంపౌండ్ ఉన్నటువంటి ఆ బి ఆప్షన్ మీరు చూస్ చేసుకోవాలి. మీకు ఆ లిస్ట్ అనేది ఏదేవి క్లోజ్డ్ కాంపౌండ్స్ ఉంటాయి, ఏవేవి మీకు ఓపెన్ కాంపౌండ్స్ కి రాస్తాం అనేది మీకు లిస్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ బ్రింగ్ యువర్ టు ద క్లాస్ అన్నాడు. ప్లీజ్ బ్రింగ్ యువర్ నోట్బుక్. నోట్బుక్ ఏ విధంగా రాస్తారు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ నోట్బుక్ అనేది ఏ విధంగా రాస్తారు? నోట్బుక్ ఆల్రెడీ మీకు పైన లిస్ట్ ఇచ్చాను చూడండి. నోట్బుక్ అనేది క్లోజ్డ్ కాంపౌండ్ గానే రాస్తారు. మై ఫాదర్ ఇన్ లా ఈజ్ రిటైర్డ్ ఆఫీసర్. ఇందులో మీకు ద కాంపౌండ్ వర్డ్ ఫాదర్ ఇన్ లా ఈజ్. ఫాదర్ ఇన్ లా ఈజ్ అనేటటువంటి కాంపౌండ్ వర్డ్ ఎలాంటి కాంపౌండ్ వర్డ్ అని అడుగుతా ఉన్నాడు. అది ఆల్రెడీ క్లియర్ గా అర్థమైపోతుంది. హైఫన్స్ ఉన్నాయంటే హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ అని అర్థం. అది ఓకే, మీకు హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ ద డాష్ ఈస్ షైనింగ్ బ్రైట్లీ టుడే. అండ్ ఇక్కడ మీకు సన్లైట్ అన్నాడు. సన్లైట్ అనేది క్లోజ్డ్ కాంపౌండా లేదా ఓపెన్ కాంపౌండా లేదంటే హైఫనేటెడా అని అడుగుతా ఉన్నాడు. సన్లైట్ అనేది మీకు క్లోజ్డ్ కాంపౌండ్ గానే రాస్తారండి. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ ఫార్మ్డ్ కాంపౌండ్ వర్డ్. ఇక్కడ మీకు కరెక్ట్ గా ఫామ్ అయినటువంటి కాంపౌండ్ వర్డ్ ఏది అని అడుగుతా ఉన్నాడు. అండ్ మీకు
పోలీస్ మెన్ అన్నాడు. పోలీస్ మెన్ అని ఇక్కడ అన్నాడు, కాంపౌండ్ వర్డ్ క్లోజ్డ్. అండ్ ఇక్కడ మీకు పోలీస్ మ్యాన్ అన్నాడు, అండ్ నెక్స్ట్ పోలీస్ మ్యాన్ అన్నాడు. ఇది పోలీస్ మెన్ అనేది ప్లోరల్ ఇచ్చాడు చూడండి, పోలీస్ మెన్ అనేది ప్లోరల్. ఓకే, అయితే మీకు పోలీస్ మ్యాన్ అనేది రాయాలి, ఇది సింగులర్, ఇది ప్లోరల్ చేశాడు కాబట్టి మీరు దీన్ని తీసుకోకూడదు. అర్థం మీరు కొంచెం వర్డ్స్ అంత చదివి మీరు డిసైడ్ చేసుకోవడానికి, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తారు చూడండి. ఇక్కడ పోలీస్ మెన్ అనేది ప్లోరల్ అండ్ పోలీస్ మ్యాన్ అనేది మన క్లోజ్డ్ కాంపౌండ్. సో ఇది మీకు రైట్ ఆప్షన్ అనమాట. మదర్ టంగ్, ఇది ఏ విధమైనటువంటి కాంపౌండ్ వర్డ్ అని అంటా ఉన్నాడు. ఆల్రెడీ మీకు రాసింది చూస్తున్నారు కదా, అది ఓపెన్ గా ఉంది కాబట్టి ఓపెన్ కాంపౌండ్ అనమాట అది. అండ్ అదేవిధంగా ఐడెంటిఫై ద కాంపౌండ్ వర్డ్ ఫ్రమ్ ద సెంటెన్స్. ఈ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ లో ఎక్కడ ఏది కాంపౌండ్ వర్డ్ అని అడుగుతా ఉన్నాడు. కాంపౌండ్ వర్డ్ ఏం? ద పోస్ట్ మ్యాన్ డెలివర్డ్ లెటర్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. పోస్ట్ మ్యాన్ అనేది కాంపౌండ్ వర్డ్, పోస్ట్ మ్యాన్ అనేది కాంపౌండ్ వర్డ్ అనమాట అక్కడ. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అంటా ఉన్నాడు. ఏ వర్డ్ కి కరెక్ట్ స్పెల్లింగ్ అంటే కరెక్ట్ గా ఫామ్ చేసినటువంటి వర్డ్ ఉంది అని అడుగుతా ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు మీకు క్లాస్ రూమ్, క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ ఏది కరెక్ట్ గా రాశారు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ క్లాస్ రూమ్ అనేది క్లోజ్డ్ కాంపౌండ్, సో బి అనేది కరెక్ట్ గా రాశారు. షీ బాట్ అన్ ఐస్ క్రీమ్ ఫర్ హర్ డాటర్ అంటా ఉన్నాడు. ఇందులో మీకు ద టైప్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ వర్డ్ అని అడుగుతా ఉన్నాడు. ఐస్ క్రీమ్ అనేది రెండు ఓపెన్ గా ఉన్నాయి చూడండి, సో అది ఓపెన్ కాంపౌండ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ హీఈస్ అ వెల్ నోన్ రైటర్. హీఈస్ అ వెల్ నోన్ రైటర్. వెల్ నోన్ అనేది ఏముంది అక్కడ? హైఫన్ ఉంది చూడండి. సో ఇది వెల్ నోన్ అనేది హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్. ఓకే, సో ఇవి మీకు కాంపౌండ్ వర్డ్స్. మీకు ఆ లిస్ట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఏది ఓపెన్ కాంపౌండ్, ఏది క్లోజ్డ్ కాంపౌండ్, ఏది హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ అనేది మీకు ఆ లిస్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ఎలా ఏ వర్డ్స్ అనేవి ఎందులో ఉన్నాయో మీకు చూసుకుంటే సరిపోతుంది. ఆ లిస్ట్ అనేది మీకు ఇక మన టెలిగ్రామ్ అకౌంట్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోట్స్ ను కూడా మీకు పీడిఎఫ్, కొంతమంది పీడిఎఫ్ అడుగుతా ఉన్నారు. సో ఈ పీడిఎఫ్ నేను తయారు చేసి ఈ పీడిఎఫ్ ను కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు గనక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.